ఓకే, అందరూ గుడ్ మార్నింగ్ అండి. మీ జీజేఆర్ రావు న్యాయవాది పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా పవర్ ఫౌండేషన్ అనేది ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. ఈ సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు, వికలాంగులకు, వృద్ధులకు ఆర్థిక సాయం అందించడం, వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అందించడం. ఈ సేవా సంస్థ ద్వారా కొంతమందిని, ఒక 30 మందిని దత్తత తీసుకోవడం జరిగింది. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అందించడము, మరియు వారికి అవసరమైనటువంటి నూతన వస్త్రాలను అందించడము, వారికి అవసరమైనప్పుడు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఓకే సార్, ఈరోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒక న్యాయవాదిగా సోషల్ సర్వీసుల భాగంగా న్యాయ వ్యవస్థపై, చట్టాలపై కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది సార్. ఒక పాయింట్స్ వారీగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఓన్గా కొన్ని పాయింట్స్ తయారు చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఒక్కొక్క పాయింట్స్ వారీగా చెప్పాలనే నిమిత్తంతో నేను ముందుగా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సార్. ప్రామిసరీ నోటు అనేది ఆర్థిక లావాదేవీలలో రుణదాతకు చట్టబద్ధమైన భద్రతను అందించే ఒక కీలకమైన పత్రం. ప్రామిసరీ నోట్ అనేది ఆర్థిక లావాదేవీలలో రుణదాతకు చట్టబద్ధమైన భద్రతను అందించే ఒక కీలకమైన పత్రం. అంటే ఎవరైనా అప్పు ఇచ్చేటప్పుడు మరలా అతని దగ్గర ఆ ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకోవాలి. కాబట్టి ఆ ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ఆయుధము. తీసుకున్న వ్యక్తి అప్పు చెల్లించడం నిరాకరించినప్పుడు ఆ అప్పు తీసుకున్న వ్యక్తి నుండి అప్పు ఇచ్చిన వ్యక్తి ఆ అప్పును వసూలు చేసుకున్నటకు ఉపయోగపడే ఆయుధము. ఈ ఉపయోగపడే ఆయుధాన్ని ఎవరిస్తారు? అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి ఈ ప్రామిసరీ నోట్ అనేటువంటి ఒక పత్రం రాసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రామిసరీ నోటు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు, చెల్లుబాటు కాలం పైన సమగ్ర వివరణ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాలు, వ్యాపార పెట్టుబడులు లేదా ఇతర ఆర్థిక అవసరాల కోసం, ఆర్థిక కష్టాల కోసం ఇతరుల నుంచి అప్పులు తీసుకుంటారు. బ్యాంకు రుణాలు అందుబాటులో లేనప్పుడు లేదా తక్షణ అవసరాల కోసము తెలిసిన వ్యక్తుల నుంచి చేయబదులు తీసుకోవడం సర్వసాధారణం. సపోజ్ మీరు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు మీ దగ్గర కొంత ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు. ఒక 10 లక్షలు ఆ వ్యాపారాన్ని 10 లక్షలు ఎస్టిమేషన్ వేసుకున్నారు, కానీ మీ దగ్గర ఒక 5 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఆ వ్యాపార నిమిత్తము ఆ మిగతా 5 లక్షలు తెలిసిన వారి నుండి ఆ అప్పు తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు ఇచ్చిన వ్యక్తికి భద్రత కల్పించడానికి ప్రామిసరీ నోటు ఉపయోగపడుతుంది. అప్పు ఇచ్చిన వ్యక్తికి భద్రత కల్పించడానికి ప్రామిసరీ నోటు ఉపయోగపడుతుంది. ఈ ప్రామిసరీ నోటు ఎవరికి ఉపయోగపడుతుంది? అప్పు ఇచ్చిన వ్యక్తిగా, అప్పు తీసుకున్న వ్యక్తిగా? అప్పు ఇచ్చిన వ్యక్తి ఉపయోగపడుతుంది. ఈ ప్రామిసరీ నోటు ఎవరు రాసిస్తారు? అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి ఈ ప్రామిసరీ నోటు రాయించడం, ఈ ప్రామిసరీ నోటు ఇవ్వడం జరుగుతుంది. అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించడంలో విఫలమైన లేదా దురదృష్టవశాత్తు మరణించిన ఈ నోటు ద్వారా రుణదాతకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. అదే కనుక మీరు ప్రామిసరీ నోటు లేకుండా అప్పు ఇచ్చారనుకోండి, ఆ అప్పు తీసుకున్న వ్యక్తి మరణిస్తే మీ దగ్గర ఏ విధమైనటువంటి ఆధారం ఉండదు. కాబట్టి అప్పు మనం తిరిగి తీసుకోలేము. రుణగ్రస్తుడి వారసుల నుంచి కూడా అప్పును వసూలు చేయవచ్చు. ఇది చాలా మంది తెలియదు. ఎవరన్నా అప్పు ఇచ్చిన వ్యక్తి, అప్పు తీసుకున్న వ్యక్తి
అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఎలా వసూలు చేయాలి, అప్పు తీసుకున్న వ్యక్తి లేడు కదా, చనిపోయాడు కదా అనుకోవచ్చు. కానీ అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయిన సందర్భాలలో అప్పు తీసుకున్న వ్యక్తికి వారసులు ఉంటారు కదండి. ఏ విధంగా అయితే ఆస్తి ప్రాపర్టీస్ కి వారసులు అవుతారో అప్పులకు కూడా బాధ్యులు అవుతారు. ఎందుకంటే వారసుల ఆస్తులతో పాటు అప్పులను కూడా స్వీకరించాల్సి ఉంటుంది. ప్రామిసరీ నోటు చెల్లుబాటు కావడానికి కొన్ని తప్పనిసరి నియమ నిబంధనలు పాటించాలి. నోట్లో ప్రామిసరీ నోటు స్పష్టమైన తేదీ, అప్పు ఇచ్చిన మొత్తము, వడ్డీ రేటు వివరంగా ఉండాలి. వడ్డీ రేటు న్యాయబద్ధంగా ఉండాలి. అధిక వడ్డీ రేట్లను కోర్టులు అంగీకరించవు. అత్యంత ముఖ్యమైన రెవెన్యూ స్టాంపు అంటించి దానిపైన సంతకాలు చేయించాలి. స్టాంపు లేకుండా రాసిన నోటు చట్టబద్ధం చెల్లదు. చాలా మంది వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రామిసరీ నోటు కంప్లీట్ గా ఆ ప్రామిసరీ నోటు పూర్తి చేయకుండా సంతకం పెట్టిస్తారు. అది చాలా ప్రమాదకరం అండి. ఎప్పుడు కూడా మీరు అలా ప్రామిసరీ నోటు అన్ని కాలమ్స్, అన్ని ఖాళీలు భర్తీ చేసి డేటు కానీ, తీసుకునే అమౌంట్ కానీ, వడ్డీ రేటు కానీ అన్ని వివరాలు రాసిన తర్వాతనే సంతకం పెట్టి ఆ అప్పు ఇచ్చిన వ్యక్తికి ఇవ్వాలి. అంతేగాని ఏదో అవసరం నిమిత్తం హడావిడి పడి ఆ ప్రామిసరీ నోటు, బ్లాంక్ ప్రామిసరీ నోట్ల మీద ప్రామిసరీ నోటు మరి పూర్తి చేయకుండా ఇవ్వకూడదండి. కొంతమంది నోటు వెనుక భాగంలో పాక్షిక చెల్లింపులను రాస్తుంటారు. సరైన పత్రం ఉంటే కోర్టు వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ప్రామిసరీ నోటు చెల్లుబాటు కాలం రాసిన తేదీ నుంచి 3 సంవత్సరాలు మాత్రమే. ఒక ప్రామిసరీ నోటు రాసిన తేదీ నుంచి 3 సంవత్సరాల వరకు మాత్రమే అది చెల్లుబాటు అవుతుందండి. మరి 3 సంవత్సరాలు నిండా వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? 3 సంవత్సరాలు నిండక ముందే అతను మరలా మీరు ఇంకొక నోటు రాయించుకోవాల్సి ఉంటుంది. ఆ వడ్డీ అసలు లెక్కగట్టి ఆ ఇచ్చిన అసలు వడ్డీని కలిపి మళ్ళీ మీరు నూతనంగా కొత్తగా ఇంకొక ప్రామిసరీ నోటు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పు వసూలు కోసము రుణదాత సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. అప్పులు ఈ విధంగా మరి పోలీస్ స్టేషన్ కాదండి, సివిల్ కోర్టుకు వెళ్ళాలి. రుణదాత సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. కేసు దాఖలు చేసేటప్పుడు రుణగ్రస్తుడి ఆస్తులను అటాచ్మెంట్ చేయాల్సిందిగా కోర్టుని అభ్యర్థించవచ్చు. కోర్టు పత్రాలను పరిశీలించిన తర్వాత ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేయడం ఆదేశించవచ్చు. సపోజ్ మీరు అప్పు ఇచ్చేటప్పుడు అప్పు ఇచ్చేవారు తీసుకోవాలి జాగ్రత్తలు. అప్పు ఇచ్చేవారు తీసుకోవాలి జాగ్రత్తలు ఏంటంటే అతను తిరిగి ఎలా ఇవ్వగలడు, అతనికి ప్రాపర్టీస్ ఉన్నాయా, ఉద్యోగం ఉన్నదా, అతను ఇవ్వలేని పరిస్థితుల్లో ఎలా మరి వసూలు చేసుకునే అంశాలు కూడా మరి చూసుకోవాలి. కేసు గెలిచినట్లయితే న్యాయబద్ధమైన మొత్తాన్ని ఆ ఆస్తులను అమ్మి వసూలు చేసుకోవచ్చు. అప్పు మొత్తం చిన్నదైనా పెద్దదైనా ఈ ప్రక్రియ వర్తిస్తుంది. అయితే చిన్న మొత్తాల కోసం లీగల్ ఖర్చులు సమయం ఎక్కువ అవుతాయి కాబట్టి చాలా మంది ఆసక్తి చూపరు. ప్రామిసరీ నోటు రాసేటప్పుడు 2 సాక్షులు తప్పనిసరి. 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. అప్పు తిరిగి చెల్లించడంలో రుణగ్రహీత విఫలమైతే సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పగలగాలి. గ్యారంటీదారులు కూడా ప్రామిసరీ నోట్లో ఒక ముఖ్యమైన భాగము. అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించలేని పక్షంలో గ్యారంటీదారుల నుంచి అప్పును వసూలు చేసుకోవచ్చు. గ్యారంటీదారుడి సంతకం అంటే రుణగ్రహీత కట్టకపోతే తాను చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లే. సరైన జాగ్రత్తలు, చట్టబద్ధమైన నియమాలను పాటిస్తూ ప్రామిసరీ నోటు రాసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు. అప్పుల లావాదేవీలను సురక్షితం చేసుకోవచ్చు. అయితే మీకు క్లుప్తంగా డబ్బులు ఇచ్చే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్త. 1, మీరు ఒక 10 లక్షలు అప్పు ఇస్తున్నారు. అతనికి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, లేదు అతనికైనా ఉద్యోగం ఉన్నదా, అతను కుమారులు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారా, లేకపోతే అతని భార్యకి ఏమైనా ఉద్యోగం ఉన్నదా అని పరిశీలించుకోవాలి. అంతేగాని గుడ్డిగా 10 లక్షలు అడగగానే ఇచ్చేయకూడదు. మీరు తిరిగి ఒకవేళ ఈ రోజున మంచితనం రేపు ఉండకపోవచ్చు,
ఎప్పుడైనా పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు 10 లక్షలు అప్పు ఇస్తున్నారంటే అతనికి 10 లక్షలు మించి ఆస్తులు ఉంటేనే మీరు ఇవ్వడం శ్రేయస్కరం. మీరు 10 లక్షలు అప్పు ఇస్తున్నారంటే అతనికి 10 లక్షల పైన ప్రాపర్టీస్ ఉండాలి, లేదా అతను ఉద్యోగస్తులై ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అతను ఒకవేళ మీ అప్పు చెల్లించడంలో విఫలమైతే మీరు కోర్టుకు ఆశ్రయిస్తే అతనికి ప్రాపర్టీస్ కానీ ఉద్యోగం కానీ ఉంటేనే మీరు ఇచ్చిన డబ్బులు కోర్టు ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అప్పిచ్చారు, అతని దగ్గర అతనికి ప్రాపర్టీ లేదు, ఉద్యోగం లేదు, అందరూ కూడా ఎవరికి ఏదైనా ఆదాయం లేదు, అలాంటి పరిస్థితులలో కోర్టు కూడా ఏమీ చేయలేదు. కాకుంటే మళ్ళా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని అతను జైలుకైతే పంపించవచ్చు, కానీ మళ్ళా మీరు అదనపు ఖర్చులు మరి వెచ్చించి జైలుకి పంపించవచ్చు, కానీ అతని దగ్గర ప్రాపర్టీస్ కానీ ఉద్యోగం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ డబ్బులు వసూలు చేసుకోలేరు. ఒకటి. ఇప్పుడు మీరు అప్పు ఇచ్చే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. అంటే మీరు ఎవరికైతే అప్పు ఇస్తున్నారో అతనికి ప్రాపర్టీస్ అనే ఉండాలి, ఆస్తులన్నా ఉండాలి. ఆస్తులు అంటే పంట పొల వ్యవసాయ భూములు కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, నిర్మించిన ఇల్లు కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు. ఓకే. నెక్స్ట్, మీరు అప్పు తీసుకుంటున్నారు, మీ అవసరం నిమిత్తము అప్పు తీసుకుంటున్నారు, అప్పు తీసుకొని ప్రామిసరీ నోట్ రాసిస్తున్నారు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే అప్పు తీసుకునే వ్యక్తి పాటించాల్సిన జాగ్రత్తలు చెప్తున్నానండి. జాగ్రత్తగా వినండి. అప్పు తీసుకునే వ్యక్తి పాటించాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాను. నాకు అవసరం ఉంది కదా, మీ అవసరాన్ని బట్టి అడావుడి పడి మీరు ఆ ప్రామిసరీ అమౌంట్ వేయకుండా, డేట్ వేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సంతకం పెట్టి మీరు ఎంటీ నోట్ ఇవ్వకూడదు. అది చట్టరీత్యా నేరం. అంతేకాకుండా మీరు ఎవరికైతే మీరు 1 లక్ష రూపాయలు తీసుకొని మీరు ప్రామిసరీ నోటు అన్ని పూర్తి చేయకుండా సంతకం పెట్టిస్తారు, ఆ అప్పిచ్చిన వ్యక్తి 1 లక్షకు బదులుగా 10 లక్షలు రాసుకునే అవకాశము ఉన్నది. కాబట్టి మీరు ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పు తీసుకున్న వ్యక్తి ప్రామిసరీ నోటుని తేదీ, ఇచ్చిన అమౌంట్, వడ్డీ రేటు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా రాసి అన్ని కంప్లీట్ చేసి తర్వాత మాత్రమే సంతకం పెట్టి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? విన్నారు కదండి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ ప్రామిసరీ నోట్ అనేది అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి నుండి మరలా ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి ఉపయోగపడే ఒక పత్రము. రెండోది ఏంది? అప్పు ఇచ్చిన వ్యక్తి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా, అప్పు ఇస్తున్న వ్యక్తి తీసుకునే వ్యక్తికి ప్రాపర్టీస్ ఉన్నాయా, ఆస్తుపాస్తులు ఉన్నాయా, రిజిస్ట్రేషన్, మళ్ళీ గవర్నమెంట్ భూములు చదవండి, రిజిస్ట్రేషన్ భూములు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ తో కట్టుకున్న నిర్మించిన ఇల్లులు ఉన్నాయా, ఉద్యోగం ఉన్నదా అనేది మీరు చూసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు 10 లక్షలు అప్పిస్తున్నారంటే అతనికి ఒక 20 లక్షలు 30 లక్షల ప్రాపర్టీ స్థిరాస్తిగా లేదా ఉద్యోగస్తుడు అయి ఉంటే మంచిది. ఓకే. అప్పు తీసుకున్న వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అప్పు తీసుకుంటున్న వ్యక్తి ఏదో మీ అవసరాన్ని బట్టి మీరు అడావుడి పడి ఆ ప్రామిసరీ నోటు మీద డేట్ వేయకుండా, అమౌంట్ రాయకుండా ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టి ఇచ్చేస్తే మీరు సమస్యలు చిక్కుకున్నట్లే. థ్యాంక్ యూ సార్. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా నేను ఒక న్యాయవాదిగా, నా పేరు జీజీఆర్ రావు, నేను న్యాయవాది. ఈ పవర్ ఫౌండేషన్ సంస్థ స్థాపించి పేదలకు సహాయం చేయడంతో పాటు సమాజానికి కొన్ని న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించాలనేటువంటి, ఉచితంగా అవగాహన కల్పించాలనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది సార్.